దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు ఈ దినపు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి బలపరిచి ఆదరించి ఆశీర్వదించి ఫలభరితముగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు నాయనా. ప్రభా, ఈ ఉదయకాలం ప్రభా, పరలోకమన్నా అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమంలోకి ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని ప్రభు మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వాక్యంలోనికి మేము వెళ్తుండగా నిలబడుచుకుని నేను అల్పుడను ప్రభా, అయోగ్యుడను, మట్టి ఘటములనైనా నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకొని మీరేనైనా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదట. దేవుడు మానవుల కొరకు కొన్నిటిని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినవి మనుష్యుల కంటికి కనబడట్లేదు, చెవులకు వినబడట్లేదు, మనుష్యుని హృదయానికి గోచరము కానరట్లేదు. ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడు? వేటిని సిద్ధపరిచాడు? దేవుడు మేలులను సిద్ధపరిచాడట, దేవుడు ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు, దేవుడు ఈవులను సిద్ధపరిచాడు, దేవుడు శ్రేష్టమైన వాటిని మానవుని కొరకు సిద్ధపరిచాడు. అయితే అవి ఎవరి కొరకు సిద్ధపరిచాడు అంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ఏంటట, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారి కొరకు సిద్ధపరిచాడట. వేటిని సిద్ధపరిచాడు? ఆశీర్వాదాలను, మేలులను, ఆశీర్వాదాలను, ఈవులను, శ్రేష్టమైన వాటిని, పరసంబంధమైన వాటిని దేవుడు సిద్ధపరిచాడు. అవి ఎవరు స్వతంత్రించుకుంటారంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు స్వతంత్రించుకుంటారు. దేవుడు సిద్ధపరిచినవి మనుషుల కళ్ళకు ఈ రోజున చాలా మంది అనుకుంటారు, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ స్థితిలో ఉండటం చూసి, దేవుని పని చేసేవాళ్ళు తక్కువ స్థితిలో ఉండటం చూసి అనుకుంటారు, వీరు ఎంత దేవుని పని చేస్తూ ఉన్నా వీరికేమి లేదు, అప్పులే, వీరికేమి లేదు, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని శ్రమలే. వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుని పని అంటే తిరుగుతూ ఉంటారు. కుటుంబాన్ని పట్టించుకోరు, భార్య పిల్లలను పట్టించుకోరు, దేవుని పని అంట తిరుగుతూ ఉంటారు. వీరికి అన్ని శ్రమలే, అన్ని కష్టాలు అనుకుంటారు. కానీ దేవుని పని చేసే వారి కొరకు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తూ తన పని చేసేవారు, తనకిష్టులుగా బ్రతికే వారందరూ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించే వారి కొరకు ఆయన చాలా సిద్ధపరిచాడండి. అవి మనుషుల హృదయానికి గోచరము కావు, కనపడవు. అనుకుంటారు, అరే నువ్వు ఇంత దేవుడి పని చేస్తా ఉన్నావు కదా, నీకేంట్రా ఈ శ్రమలు? కానీ దేవుడు ఆ శ్రమలను తొలగించాడు. కానీ అవి కనబడట్లేదు మానవుల కళ్ళకు, అవి కనబడట్లేదు. అప్పులు తొలగించాడు, కానీ అప్పులు మానవుల కళ్ళకు కనపడతా ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో అప్పులను తొలగించాడు, కష్టాలను తొలగించాడు దేవుడు. ఒక సమయంలో అవన్నీ బయటపడతాయి.
సంతానం లేకపోతే సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అవి ఆత్మీయమైనటువంటి నేత్రాలతో చూడాలి మనం వీటన్నిటిని. దేవుడిచ్చాడు. అప్పులు పోగొట్టాడు, శ్రమలు పోగొట్టాడు. చాలా మంది ఈ లాజిక్ తెలియక ఏమీ జరగట్లేదు కదా అని దేవుని ప్రేమించడం విడిచిపెట్టేస్తారు, దేవుని పనిచేయడం విడిచిపెట్టేస్తారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తారు. పిల్లరా, దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవండి. అవి జరగాల్సిన సమయంలో జరుగుతాయి, సడన్ గా బయటకు వచ్చేస్తాయి. చెవులకు వినపడ మనుష్య హృదయాన్ని మనుషుడు ఆ మేలును ఆలోచించలేడు. ఎందుకంటే అవి వచ్చిన రోజు మనుషునికి ఆశ్చర్యం. ఏదైనా దేవుడు చేస్తున్నాడో అవి ఆత్మీయమైనటువంటి నేత్రాలతో మనం చూడాలి. రే, ఎందుకురా దేవుని పని అంటే తిరుగుతావు? ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఆ పని చేసుకోవచ్చు కదా, ఈ పని చేసుకోవచ్చు కదా అని లోకపరంగా మన మేలు కోరి చెప్తారు చాలా మంది. కానీ దేవుని పని చేసే వారికి, దేవుని బిడలకు దేవుడు ఈ లోకంలో దొరికే ఈవుల కంటే, ఈ లోకంలో దొరికే ఆశీర్వాదాల కంటే మేలైన ఆశీర్వాదాలు దేవుడు తన బిడల కొరకు, తాను ప్రేమించే వారి కొరకు సిద్ధము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. పిల్లరా, నువ్వు దేవుని పని చేస్తూ తక్కువ వాడిగా కనబడుతూ ఉన్నావా? అయితే ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని పని చేస్తూ తక్కువ వాడిగా కనబడితే నీ కొరకు దేవుడు మేలైన ఈవులను దాచిపెట్టాడు, మేలైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. మనుషుల మాటలు పట్టించుకోవద్దు. మనుషులు కృంగుబాటు చేసే మాటలను నువ్వు పట్టించుకోవద్దు. దేవుని పనిలో నమ్మకముగా దేవుని పనిలో ముందుకు వెళ్ళు. దేవుడు నీకు ఆశీర్వాదకరమైన మేలులను దేవుడు ఇయ్యబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరమైనటువంటి మేలులు, ఆశీర్వాదకరమైనటువంటి ఈవులు, శ్రేష్టమైనటువంటి ఫలాలు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని పని చేసినందుకు నీకు రివార్డ్, గొప్ప మేలులు, గొప్ప ఫలాలు, గొప్ప ఘనత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. అవి మనుష్యులు కూడా ఆలోచించరు. నీకు జరిగే మేలులు, నీకు ఆ మేలులు జరగడం చూసి వారు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయే విధముగా దేవుడు నీ పట్ల మేలులు చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంతో దేవుని పనిలో ముందుకు వెళ్ళు. దేవుని దీవించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన. పరిశుద్ధ కృపానిధిమైన దేవ, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఇంతవరకు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచిన మేలు, సిద్ధపరిచిన వాటిని అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మీరు మా పట్ల సిద్ధపరిచేటువంటి మేలుడు ప్రభా మేము స్వతంత్రించుకోవాలంటే మిమ్మల్ని ప్రేమించాలి, మీరలా భయభక్తులు కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేమునైనా మీ అట్లా నమ్మకముగా జీవిస్తూ ప్రభా మీరు సిద్ధపరిచిన వాటిని మేము స్వతంత్రించుకునే వారిగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. వెత్తబడిన వాక్యాన్ని బిడ్డలందరి అంతరంగాలు మీరు ముద్రించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించిన కుటుంబాల శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేసి మీ కృపతో నింపమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్తో రక్తమించం, యేసు రక్తమే జేమ్స్తో రక్తమించం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, వారి కుటుంబాలకు నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.